T20 వరల్డ్ కప్ ఫ్రీగా చూద్దాం అనుకుంటున్నారా? రీజన్ చెప్పాలంటే 25,000 కోట్ల స్టోరీ ఉంది. ఫిబ్రవరి 7th నుంచి ఐసీసీ T20 వరల్డ్ కప్ స్టార్ట్ అవుతుంది. ఇది జస్ట్ క్రికెట్ టోర్నమెంట్ కాదు, ఇది జియో హాట్ స్టార్ కి పెద్ద టెస్ట్. 2022లో డిజ్నీ స్టార్ $3 బిలియన్ కి కొనుక్కుంది. అప్పుడు ఐపీఎల్ డిజిటల్ రైట్స్ ఆల్రెడీ జియో సినిమా దగ్గరికి వెళ్లిపోయాయి. క్రికెట్ లేకుండా బ్రతకటం ఇంపాసిబుల్. ఓవర్ పే చేయాల్సి వచ్చింది సర్వైవ్ అవడానికి. తర్వాత డిజ్నీ స్టార్ జియోతో మెర్జ్ అయ్యి జియో హాట్ స్టార్ అయింది. బట్ ప్రాబ్లం ఏంటిదంటే కంపెనీ రికార్డ్స్ లోనే చెప్పింది, ది స్పోర్ట్స్ డీల్ ఆర్ ఆనరస్. సింపుల్ గా చెప్పాలంటే లాస్ డీల్స్ అని. అందుకే 28th January నుంచి జియో హాట్ స్టార్ ప్రైస్ ని రివైజ్ చేసింది. ప్రైజులు అమాంతంగా పెంచేసింది. బాదుడు. ప్రీమియం యాన్యువల్ ప్రైస్ 1499 నుంచి 2199 కి పెంచింది. క్వార్టర్లీ ప్లాన్ 499 నుంచి 899 కి పెంచింది. అంతేకాదు ఒక కొత్త ప్లాన్ కూడా స్టార్ట్ చేసింది మొబైల్ కి. ఫ్రీ క్రికెట్ టైం ఆల్మోస్ట్ ఫినిష్డ్. 2023 వరల్డ్ కప్ లో లాగా 2024 ఐపీఎల్ లో లాగా ఎంటైర్ టోర్నమెంట్ ని మొబైల్ లో ఫ్రీగా చూడలేం. లిమిటెడ్ ఫ్రీ అవర్స్ ఉంటాయి. అది అయ్యాక సబ్స్క్రిప్షన్ తీసుకోమని పే వాళ్ళు వస్తుంది. ఇండియా మ్యాచెస్, నాకౌట్ మ్యాచెస్, ఫైనల్స్ ఇవన్నీ అన్ఇంటరప్టెడ్ గా చూడాలంటే సబ్స్క్రిప్షన్ కంపల్సరీ. కానీ లా ప్రకారం ఇండియా మ్యాచెస్ డిడి స్పోర్ట్స్ లో ఫ్రీగా వస్తాయి. కానీ అవి డిడి ఫ్రీ డిష్ యాంటీనా టీవీస్ లో మాత్రమే వస్తాయి. మొబైల్ లో ప్రైవేట్ డిటిహెచ్ లో మోస్ట్లీ నో. బాటం లైన్ ఏంటిదంటే ఫ్రీ క్రికెట్ అనేది మార్కెటింగ్ ఎక్స్పెరిమెంట్. 2026 నుండి క్రికెట్ ఇస్ ప్రీమియం కంటెంట్. మీరు పే చేస్తారా లేదా అడ్జస్ట్ అవుతారా? కామెంట్స్ లో చెప్పండి. ఫాలో ఫర్ మోర్ సింపుల్ ఎక్స్ప్లెయినర్స్.